రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం చేసేటటువంటి ఒక గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది యాక్ట్ ఆఫ్ 1963లో ఈ యాక్ట్ ని తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్ ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. అదే కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తే 10,000 అబోవ్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. రెసిడెన్షియల్ అయితే 15,000 పైగా ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. సరే, కాలానుగుణంగా మళ్ళా 2006లో యాక్ట్ ఆఫ్ 3 అన్నటువంటి దాని మీద దీనికి అమెండ్మెంట్ జరిగింది. ఈ 2 అమెండ్మెంట్లు కూడా చూసినటువంటి ఒక అధికారిగా ఈ 35 years ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ మాత్రం మన చీఫ్ మినిస్టర్ గారి యొక్క విజన్ లో భాగంగా మనకు అర్థమవుతుంది అదే. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అన్నారు, కానీ ఈరోజు స్పీడీ డూయింగ్ ఆఫ్ బిజినెస్. అందరికన్నా మనం ముందుండాలి, ఇతరుల పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి రప్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలి అన్నప్పుడు ఇండస్ట్రీ రావాలి. ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ గా మారాలి. మరి ఈ మార్పు చేసేటప్పుడు మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే పనిచేశాం. మంత్రి గారు అనుకున్నటువంటి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే ఇది డీమ్డ్ క్లాస్ పెట్టినప్పటికి కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నుంచి అథారిటీ వరకు వెళ్ళేటప్పటికి చాలా కాలయాపన జరిగేది. దీనివల్ల వచ్చేటటువంటి ఇండస్ట్రియలిస్టులు కొంత ఇబ్బంది పడడం అనేటువంటి జరిగింది. అయితే అధ్యక్ష, ఇక్కడ ఈ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకురావడం అనేటువంటిది చాలా సంతోషకరం. అయితే ఒకే విషయం, ఇక్కడ 5% అనేది యూనివర్సల్ గా అప్లికబుల్ చేయడం అన్నటువంటి దాని మీద ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ గా మారిన వెంటనే వాటి యొక్క బేసిక్ వాల్యూలు మారిపోతాయి, గజాల్లోకి వస్తాయి, సెంట్రల్లోకి వస్తాయి. ఇలాంటప్పుడు ఏమైపోతుందంటే అధ్యక్ష, ఈ ట్యాక్స్ పే చేయడం అనేటువంటిది కొద్ది కష్టతరంగా ఉంటది. టౌన్ లో అయితే ఓకే, కానీ మరి గ్రామ ప్రాంతాల్లో అయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అందరు కూడా ఇండస్ట్రియలిస్టులే నాన్ అగ్రికల్చర్ కింద మారుతారు. చాలా చోట్ల కమర్షియల్ చిన్న అంగళ్ళు పెట్టుకోవడానికి కూడా నాన్ అగ్రికల్చర్ మారాలి. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఈ పేమెంట్ చేయాలంటే కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఈ రేట్ల విషయంలో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీకి, కమర్షియల్ కు, రెసిడెన్షియల్ కి ఈ పర్పస్ అన్నిటికీ ఒకే రేట్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన రెసిడెన్షియల్ కి రేటు తగ్గిస్తే రియల్ ఎస్టేట్ లో కొంత పుంజుకొని మధ్యతరగతికి, వెనకబడినటువంటి వాళ్లకు కొంత హౌసింగ్ లో వెసులుబాటు ఉంటుంది అన్నటువంటిది మా ఉద్దేశం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, మంత్రి గారు చెప్పే ముందు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. అది నేచర్ ఆఫ్ ల్యాండ్ నిర్ణయించే రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ మనం అథారిటీ వచ్చేటప్పటికి లోకల్ బాడీస్ కి ఇస్తే, మరి అది వాగునో చెరువునో వాటిని కూడా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మారిస్తే కొంత ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ రికార్డ్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ కి ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి. ట్రాన్స్ఫర్ చేయడమే మంచిది, ఎందుకంటే మళ్ళీ ఒక సర్టిఫికేట్ ఒపీనియన్ అడిగితే మళ్ళీ కాలయాపన అవుతుంది. కాబట్టి ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవ సభ్యులు సార్, 2 అంశాలు